వెల్కమ్ టు అవర్ ఛానల్. 16 రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడటం ఎలాగో తెలుసుకుందాం. ఈ 16 రోజుల్లో మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్ వాక్యాలు తయారు చేసి వాటిని తెలుగు నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగులో అవి ఎలా ఏర్పడతాయి, ఏ విధంగా మాట్లాడాలి, వాటి గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. మీరు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడాలనుకుంటే ఎటువంటి సెంటెన్స్ ఫార్మేషన్స్లో తప్పులు లేకుండా స్పష్టంగా చాలా క్లియర్గా మాట్లాడాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ టెన్సెస్ నేమ్స్ ఫార్ములాస్ బాగా నేర్చుకోండి. దాని తర్వాత మాత్రమే వీడియో చూడండి. ఈ రిమైనింగ్ నుండి 16 క్లాసెస్ కూడా మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఈ టేబుల్ రాకుండా మాత్రం మీరు అవి నేర్చుకోవద్దు, కానీ ఇది వచ్చిన తర్వాత మాత్రమే అది ప్రయత్నించండి. అప్పుడు చాలా ఈజీగా అర్థమవుతాయండి. ఇంగ్లీష్లోంచి తెలుగులోకి, తెలుగులోంచి ఇంగ్లీష్లోకి మీరు రేపు ట్రాన్స్లేట్ చేసి స్పష్టంగా అర్థమవుతాయి. ఆ తర్వాత ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ నేర్చుకోండి. ఐ అంటే నేను, ఉయ్ అంటే మనము, మేము, యు అంటే నువ్వు, మీరు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, రామ్ అంటే రామ్, దే అంటే వారు, బాయ్స్ అంటే అబ్బాయిలు, ఐ అంటే నేను, ఉయ్ అంటే మనము మేము, యు అంటే నువ్వు మీరు. వీటిని మీరు ఇక్కడ ఉన్నటువంటి టెన్సెస్లో అప్లై చేయాలి, టేబుల్లో అప్లై చేసి ఉపయోగించాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనవి ఏంటంటే సిచ్యువేషన్స్, సందర్భాలు. ఏ సమయంలో ఏ వాక్యం మాట్లాడాలో తెలియదు మనకి. చాలామందికి కూడా మన తెలుగు వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే గ్రామర్ నేర్చుకుంటారు కానీ ఏ వాక్యము ఎక్కడ మాట్లాడాలో తెలియదు. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ని బాగా నేర్చుకోండి. 12 సిచ్యువేషన్స్ ఇచ్చానండి. ఈ సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఈ కీవర్డ్స్ అక్కడ అప్లై చేయాలి, టెన్సెస్ టేబుల్లో అప్లై చేయాలి. డైలీ ప్రతిరోజు, నౌ ఇప్పుడు, జస్ట్ నౌ ఇప్పుడే, ఫర్ 2 days 2 రోజుల నుండి, ఎస్టర్డే నిన్న, ఎస్టర్డే అట్ దిస్ టైం నిన్న ఈ సమయంలో, ఆల్రెడీ అప్పటికే, దెన్ ఫర్ 2 days అప్పటికే 2 రోజుల నుండి, టుమారో రేపు, టుమారో అట్ దిస్ టైం రేపు ఈ సమయంలో, బై టుమారో రేపటికల్లా, బై టుమారో ఫర్ 2 days రేపటికల్లా 2 రోజుల నుండి. వీటన్నిటిని కూడా మనం 12 టెన్సెస్ టేబుల్లో ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ వాక్యాలు తయారు చేద్దాం. మీ కింద చెప్పినట్టు 12 టెన్సెస్ టేబుల్ బాగా నేర్చుకోవాలి, వితౌట్ సీన్, చూడకుండా నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి, అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. ఇంగ్లీష్ బాగా నేర్చుకోవచ్చండి, చాలా ఈజీ అవుతుంది. ఈరోజు మొదటి క్లాస్ అయినటువంటి అసర్టివ్ పాజిటివ్ సెంటెన్సెస్. అసర్టివ్ అంటే సాధారణ వాక్యాలు, అసర్టివ్ అంటే డిక్లరేటివ్ అనొచ్చు, ఎఫర్మేటివ్ అనొచ్చు. ఈ వాక్యాలు ఎలా తయారు చేసి మాట్లాడాలో తెలుసుకుందాం. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఎలా అయితే చెప్తానో అలాగనే కొన్ని పదాలు తీసుకొని ఓన్గా మీరు కూడా ప్రయత్నించవచ్చు. అసర్టివ్ పాజిటివ్ సెంటెన్సెస్. ఐ సింగ్ అ సాంగ్ డైలీ. నేను ప్రతిరోజు ఒక పాట పాడుతాను. వి ఆర్ సింగింగ్ అ సాంగ్ నౌ. మనము ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉన్నాము. యు హ్యావ్ సంగ్ అ సాంగ్ జస్ట్ నౌ. నువ్వు ఇప్పుడే ఒక పాట పాడావు. హీ హ్యాస్ బీన్ సింగింగ్ అ సాంగ్ ఫర్ 2 days. అతను 2 రోజుల నుండి ఒక పాట పాడుతూ ఉన్నాడు. షీ సాంగ్ అ సాంగ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఒక పాట పాడింది. ఇట్ వాస్ సింగింగ్ అ సాంగ్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్. అది నిన్న ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉన్నది. రామ్ హ్యాడ్ సంగ్ అ సాంగ్ ఆల్రెడీ. రామ్ అప్పటికే ఒక పాట పాడాడు. దెన్ దే హ్యాడ్ బీన్ సింగింగ్ అ సాంగ్ ఫర్ 2 days. వారు అప్పటికే 2 రోజుల నుండి ఒక పాట పాడుతూ ఉన్నారు. బాయ్స్ విల్ సింగ్ అ సాంగ్ టుమారో. అబ్బాయిలు రేపు ఒక పాట పాడుతారు. ఐ షల్ బీ సింగింగ్ అ సాంగ్ టుమారో అట్ దిస్ టైమ్. నేను రేపు ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉంటాను. వీ షల్ హ్యావ్ సంగ్ ఏ సాంగ్ బై టుమారో. మనము రేపటికల్లా ఒక పాట పాడి ఉంటాము. బై టుమారో యూ విల్ హ్యావ్ బీన్ సింగింగ్ అ సాంగ్ ఫర్ 2 days. రేపటికల్లా నువ్వు ఒక పాట పాడటం 2 రోజులు అవుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒక వెర్బ్ తీసుకొని, నేను సింగ్ అనే వెర్బ్తో చెప్పాను, మీరు కూడా ఇంకొక వెర్బ్ తీసుకొని ట్రై చేయొచ్చు.
ఒకవేళ మనము బ్రింగ్ అనే వెర్బ్ తీసుకుందాం అనుకోండి. ఐ బ్రింగ్ వెజిటేబుల్స్ డైలీ. నేను ప్రతిరోజు కూరగాయలు తీసుకొస్తాను. వి ఆర్ బ్రింగింగ్ వెజిటేబుల్స్ నౌ. మనము ఇప్పుడు కూరగాయలు తీసుకొస్తూ ఉన్నాము. యు హ్యావ్ బ్రాట్ వెజిటేబుల్స్ జస్ట్ నౌ. నువ్వు ఇప్పుడే వెజిటేబుల్స్ తీసుకొచ్చావు, అంటే కూరగాయలు తీసుకొచ్చావు. హీ హ్యాస్ బీన్ బ్రింగింగ్ వెజిటేబుల్స్ ఫర్ 2 days. అతను 2 రోజుల నుండి కూరగాయలు తీసుకొస్తూ ఉన్నాడు. షీ బ్రాట్ వెజిటేబుల్స్ ఎస్టర్డే. ఆమె నిన్న కూరగాయలు తీసుకొచ్చింది. ఇట్ వాజ్ బ్రింగింగ్ వెజిటేబుల్స్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్. అది నిన్న ఈ సమయంలో కూరగాయలు తీసుకొస్తూ ఉంది. రామ్ హ్యాడ్ బ్రాట్ వెజిటేబుల్స్ ఆల్రెడీ. రామ్ అప్పటికే కూరగాయలు తీసుకొచ్చాడు. దెన్ దే హ్యాడ్ బీన్ బ్రింగింగ్ వెజిటేబుల్స్ ఫర్ 2 days. వారు అప్పటికే 2 రోజుల నుండి కూరగాయలు తీసుకొస్తూ ఉన్నారు. బాయ్స్ విల్ బ్రింగ్ వెజిటేబుల్స్ టుమారో. అబ్బాయిలు రేపు కూరగాయలు తీసుకొస్తారు. ఐ షల్ బి బ్రింగింగ్ వెజిటేబుల్స్ టుమారో అట్ దిస్ టైమ్. నేను రేపు ఈ సమయంలో కూరగాయలు తీసుకొస్తూ ఉంటాను. వీ షల్ హ్యావ్ బ్రాట్ వెజిటేబుల్స్ బై టుమారో. రేపటికల్లా మనము కూరగాయలు తీసుకొచ్చి ఉంటాము. బై టుమారో యూ విల్ హ్యావ్ బీన్ బ్రింగింగ్ వెజిటేబుల్స్ ఫర్ 2 days. రేపటికల్లా నువ్వు కూరగాయలు తీసుకురావడం 2 రోజులు అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ వెర్బ్ ఫామ్స్తో ప్రాక్టీస్ బాగా చేయాలి. తర్వాత మనం నెక్స్ట్ వెర్బ్ తీసుకున్నట్లయితే డ్రింక్ తీసుకుందాం. ఇప్పుడు డ్రింక్ చేయాలంటే వెర్బ్ 1 వచ్చేసరికి డ్రింక్, V2 వెర్బ్ 2 వచ్చేసరికి మనకి డ్రాంక్, వెర్బ్ 3 వచ్చేసరికి డ్రంక్, వెర్బ్ 4 వచ్చేసరికి డ్రింకింగ్. ఈ పదాలతో మనం ఒకసారి ప్రయత్నిద్దాం. ఐ డ్రింక్ కాఫీ డైలీ. నేను ప్రతిరోజు కాఫీ తాగుతాను. వి ఆర్ డ్రింకింగ్ కాఫీ నౌ. మనము ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నాము. యు హ్యావ్ డ్రంక్ కాఫీ జస్ట్ నౌ. నువ్వు ఇప్పుడే కాఫీ తాగావు. అదే యు వచ్చినప్పుడు మీరు కూడా చెప్పొచ్చు. యూ హ్యావ్ డ్రంక్ కాఫీ జస్ట్ నౌ అంటే మీరు ఇప్పుడే కాఫీ తాగారు. హీ హ్యాస్ బీన్ డ్రింకింగ్ కాఫీ ఫర్ 2 days. అతను 2 రోజుల నుండి కాఫీ తాగుతూ ఉన్నాడు. షీ డ్రాంక్ కాఫీ ఎస్టర్డే. ఆమె నిన్న కాఫీ తాగింది. ఇట్ వాజ్ డ్రింకింగ్ కాఫీ ఫర్ 2 days. అది నిన్న ఈ సమయంలో కాఫీ తాగుతూ ఉన్నది. రామ్ హ్యాడ్ డ్రంక్ కాఫీ ఆల్రెడీ. రామ్ అప్పటికే కాఫీ తాగాడు. దెన్ దే హ్యాడ్ బీన్ డ్రింకింగ్ కాఫీ ఫర్ 2 days. వారు అప్పటికే 2 రోజుల నుండి కాఫీ తాగుతూ ఉన్నారు. బాయ్స్ విల్ డ్రింక్ కాఫీ టుమారో. అబ్బాయిలు రేపు కాఫీ తాగుతారు. ఐ షల్ బీ డ్రింకింగ్ కాఫీ ఫర్ 2 days. టుమారో at this time. బాయ్స్ విల్ డ్రింక్ కాఫీ టుమారో. అబ్బాయిలు రేపు కాఫీ తాగుతారు. ఐ షల్ బి డ్రింకింగ్ కాఫీ టుమారో at this time. నేను రేపు ఈ సమయంలో కాఫీ తాగుతూ ఉంటాను. వీ షల్ హ్యావ్ డ్రంక్ కాఫీ బై టుమారో. మనం రేపటికల్లా కాఫీ తాగి ఉంటాము. బై టుమారో యూ విల్ హ్యావ్ బీన్ డ్రింకింగ్ కాఫీ ఫర్ 2 days. రేపటికల్లా నువ్వు కాఫీ తాగటం 2 రోజులు అవుతూ ఉంటుంది. నౌ ఈట్ అనే వెర్బ్ మీద చేద్దాం. ఈట్ వెర్బ్ 1 ఈట్, వెర్బ్ 2 ఏట్, వెర్బ్ 3 ఈటెన్, వెర్బ్ 4 ఈటింగ్. ఐ ఈట్ ఇడ్లీ డైలీ. నేను ప్రతిరోజు ఇడ్లీ తింటాను. వీ ఆర్ ఈటింగ్ ఇడ్లీ నౌ. మనము ఇప్పుడు ఇడ్లీ తింటూ ఉన్నాము. యూ హ్యావ్ ఈటెన్ ఇడ్లీ జస్ట్ నౌ. నువ్వు ఇప్పుడే ఇడ్లీ తిన్నావు. హీ హ్యాస్ బీన్ ఈటింగ్ ఇడ్లీ ఫర్ 2 days. అతను 2 రోజుల నుండి ఇడ్లీ తింటూ ఉన్నాడు. షీ ఏట్ ఇడ్లీ ఎస్టర్డే. ఆమె నిన్న ఇడ్లీ తిన్నది. ఇట్ వాజ్ ఈటింగ్ ఇడ్లీ ఎస్టర్డే at this time.
అది నిన్న ఈ సమయంలో ఇడ్లీ తింటూ ఉన్నది. రామ్ హ్యాడ్ ఈటెన్ ఇడ్లీ ఆల్రెడీ. రామ్ అప్పటికే ఇడ్లీ తిన్నాడు. దెన్ దే హ్యాడ్ బీన్ ఈటింగ్ ఇడ్లీ ఫర్ 2 days. వారు అప్పటికే 2 రోజుల నుండి ఇడ్లీ తింటూ ఉన్నారు. బాయ్స్ విల్ ఈట్ ఇడ్లీ టుమారో. అబ్బాయిలు రేపు ఇడ్లీ తింటారు. ఐ షల్ బీ ఈటింగ్ ఇడ్లీ టుమారో అట్ దిస్ టైమ్. నేను రేపు ఈ సమయంలో ఇడ్లీ తింటూ ఉంటాను. వీ షల్ హ్యావ్ ఈటెన్ ఇడ్లీ బై టుమారో. మనము రేపటికల్లా ఇడ్లీ తిని ఉంటాము. బై టుమారో యూ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ ఇడ్లీ ఫర్ 2 days. రేపటికల్లా మీరు ఇడ్లీ తినటం 2 రోజులు అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఇంకొక వెర్బు ఏదైనా తీసుకొని ప్రయత్నిద్దాము. అది ఎక్కువగా మనం ఉపయోగించేదంటే గో కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. వెర్బ్ 1 వచ్చేసరికి గో, వెర్బ్ 2 వచ్చేసరికి వెంట్, వెర్బ్ 3 వచ్చేసరికి గాన్, వెర్బ్ 4 గోయింగ్ అని చెప్తాము. ఈ వెర్బ్స్తో మనకి ఒకసారి సెంటెన్స్ ఫార్మేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 12 ఒకసారి చెప్పుకుందాం. ఐ గో టు టెంపుల్ డైలీ. నేను ప్రతిరోజు గుడికి వెళ్తాను. వీ ఆర్ గోయింగ్ టు టెంపుల్ నౌ. మనము ఇప్పుడు గుడికి వెళుతూ ఉన్నాము. యు హ్యావ్ గాన్ టు టెంపుల్ జస్ట్ నౌ. నువ్వు ఇప్పుడే గుడికి వెళ్ళావు. నువ్వు అని చెప్పొచ్చు, మీరు చెప్పొచ్చు. హీ హ్యాస్ బీన్ గోయింగ్ టు టెంపుల్ ఫర్ 2 days. అతడు 2 రోజుల నుండి గుడికి వెళుతూ ఉన్నాడు. షీ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే. ఆమె నిన్న గుడికి వెళ్ళింది. ఇట్ వాజ్ గోయింగ్ టు టెంపుల్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్. అది నిన్న ఈ సమయంలో గుడికి వెళుతూ ఉన్నది. రామ్ హ్యాడ్ గాన్ టు టెంపుల్ ఆల్రెడీ. రామ్ అప్పటికే గుడికి వెళ్ళాడు. దెన్ దే హ్యాడ్ బీన్ గోయింగ్ టు టెంపుల్ ఫర్ 2 days. వారు అప్పటికే 2 రోజుల నుంచి గుడికి వెళుతూ ఉన్నారు. బాయ్స్ విల్ గో టు టెంపుల్ టుమారో. అబ్బాయిలు రేపు గుడికి వెళ్తారు. ఐ షల్ బీ గోయింగ్ టు టెంపుల్ టుమారో ఎట్ దిస్ టైమ్. నేను రేపు ఈ సమయంలో గుడికి వెళుతూ ఉంటాను. వీ షల్ హ్యావ్ గాన్ టు టెంపుల్ బై టుమారో. మనము రేపటికల్లా గుడికి వెళ్ళి ఉంటాము. బై టుమారో యూ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు టెంపుల్ ఫర్ 2 days. రేపటికల్లా నువ్వు గుడికి వెళ్ళటం 2 రోజులు అవుతూ ఉంటుంది. నువ్వు కాకపోతే మీరు కూడా చెప్పొచ్చు. మీరైతే ఎలా చెప్తారంటే బై టుమారో యూ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు టెంపుల్ ఫర్ 2 days అంటే రేపటికల్లా మీరు గుడికి వెళ్ళటం 2 రోజులు అవుతూ ఉంటుంది. ఈ విధంగా సెంటెన్సెస్ అని తయారు చేసి నేను ఎలాగైతే చెప్పానో ఆ వెర్బ్ ఫామ్స్లో ఆ 12 టెన్సెస్లో ఇవన్నీ బాగా మాట్లాడాలనుకుంటే మీరు ఏం చేయాలంటే టెన్సెస్ టేబుల్ ఉంది చూసారా, 12 టెన్సెస్ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ నేర్చుకోవాలి బాగా. ఆ టేబుల్ నేర్చుకున్న తర్వాత ఈ టెన్సెస్లో మాట్లాడటం అనేది ఈజీ అవుతుంది. తర్వాత నేను మీ రిమైనింగ్ ఉన్నటువంటి 15 క్లాసెస్ కూడా ఏం చేస్తానంటే సెంటెన్సెస్ తయారు చేస్తాను. వాక్యాలు తయారు చేయడం అనేది ఇంపార్టెంట్. ఇంగ్లీష్ని చాలా ఫ్లూయెంట్గా బాగా చక్కగా ఒక ప్రొఫెషనల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఈ 16 క్లాసెస్ని బాగా నేర్చుకోండి, బాగా ట్రై చేయండి. క్లాస్ 1 బాగా వచ్చి మీరు సొంతంగా ప్రయత్నించండి. ప్రయత్నిస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. మనకు అక్కడ ఐ, ఉయ్, యు, హీ, షీ, ఇట్ సబ్జెక్టులు ఉన్నాయి కదా, అవి మాత్రమే కాదు, అవి సింగిల్గా దేని దానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ చేస్తున్నప్పుడు ఏదైనా క్లీన్ అన్నాం అనుకోండి, క్లీన్ అనే పదం తీసుకోండి. క్లీన్ అంటే క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్, క్లీనింగ్. ఒక వెర్బ్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ అని తీసుకున్నాం అనుకోండి, ఐ మీద మొత్తం చెప్పేయచ్చు అనమాట. ఐ క్లీన్ ద ఫ్లోర్ డైలీ అంటే నేను ప్రతిరోజు క్లీన్ అంటే శుభ్రం చేస్తాను, నేలని శుభ్రం చేస్తాను అని అర్థం. ఐ కుక్ ఫుడ్ డైలీ నేను ప్రతిరోజు వంట చేస్తాను. ఈ విధంగా సెంటెన్స్ తయారు చేయొచ్చండి. యూ హ్యావ్ టు లెర్న్ రిమైనింగ్ 15 classes. I will teach and I will upload those. Thank you for watching. Please subscribe our channel.